హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం సాయంత్రం టైంలో టైమ్ పాస్‌గా ఇలా స్నాక్స్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ విధంగా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా కడుపు నిండా తింటారు. మీదే పై చేయి అంత బాగుంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా మనం దీని గురించి ఉల్లిగడ్డలని తీసుకోవాలి. నేనైతే ఒక 5 ఉల్లిగడ్డలను తీసుకున్నాను. అవిటిని మనం శుభ్రంగా మీద ఉన్న పొట్టు తీసేసి దాంట్లో ఉన్న కొంచెం నలుపు అది ఇది ఉంటే శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే పాత గడ్డకైతే కొంచెం నలుపు ఉంటుంది. కొత్త గడ్డకైతే ఉండదండి. ఈ రెసిపీకి మనం కొంచెం పాత గడ్డలు గాని వాడామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అది మాత్రం కంపల్సరీ మనం గమనించుకోవాలి. రుచి బాగుండాలి అంటే మాత్రం దీంట్లోకి పాత గడ్డలు వాడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వేర్లు భాగంలో ఉన్న ఈ తెల్ల గడ్డని తీసేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేది కూడా సన్నగా పొడవుగా ఉల్లిపాయ పకోడీలో కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ రెసిపీకి బాగా సెట్ అవుద్ది. కానీ ఇది మాత్రం చాలా బాగుందండి. ఈ టైప్లో మనం చేస్తే సింపుల్గా 5 నిమిషాల్లో స్నాక్స్ రెడీ అయిపోతుంది. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇది మాత్రం అంత బాగుంది. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎవ్వరైనా సరే. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ ముక్కలన్నీ తీసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఈ బౌల్‌లోకి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 లేదా 4 చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కరివేపాకండి దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఒక పిడికెడైతే కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీరతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి ఇప్పుడు శనగపిండి ఒక కప్పు వేసుకుందామండి. అంటే నేనేసిన శనగపిండి దాదాపు ఒక 300 గ్రాములు ఉంటుందండి. ఓకేనా? దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకునేసి, ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి, స్పైసీ తగ్గట్టుగా ఒక్క స్పూను కారం వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసున్నాం కాబట్టి. ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకునేసి, అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి, ఆ తర్వాత దీన్ని ఈ ఉండలు లేకుండా శుభ్రంగా బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. అప్పుడేమవుద్దంటే మనం వేసిన కారము, పసుపు, సాల్టు ఇవన్నీ ఒక్క దగ్గర లేకుండా పిండి మొత్తం బాగా కలిసే విధంగా ఈ టైప్‌లో నీళ్లు పొయ్యక ముందే కలుపుకోవాలండి. ఆ తర్వాత నీళ్లు పోసుకుంటూ, చూసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనా? ఒక్కసారిగా నీళ్లు పోసేయగూడదండి. ఇది కలిపే విధానం బాగుండాలి. ఈ కలిపే విధానంలో కొంచెం పాకం మిస్ అయినా గూడా టేస్టు రాదండి. ఓకేనా? మెత్తని పకోడీ కాస్త గట్టి పకోడీ అయిపోతుంది. అందుకోసమనేసే మనం కలిపే విధానం కరెక్ట్ ఉండాలి. ఈ విధంగా నీళ్లు పోస్తూ కొంచెం స్పీడ్‌గా కలిపేసుకోవాలండి. ఏందంటే ఎక్కడ గూడా పొడి అన్న మాటే కనపడకూడదు. ఆ టైప్‌లో దీన్ని పాకం పోకుండా మనం బాగా కలుపుకోవాలి. కలిపేదాన్ని బట్టే రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది మనం ఎంత ఎక్కువ సేపు కలపతామో అంత మంచి రుచినిస్తుంది. అందుకోసమనే దీన్ని మాత్రం మిస్ కావద్దు. ఇది కలిపే పిండి ఎలా ఉండాలి అంటే, మనం బోండాలేస్తారు చూసారు గదా ఇంట్లో, ఆ టైప్‌లో కొంచెం జారుడుగా ఉండాలి. ఓకేనా? కొంచెం జారుడుగా ఉండే విధంగా దీన్ని కలుపుకోవాలి. మరి లూజ్ ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఆ టైపు కలిపిన తర్వాత దీన్నైతే ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. అప్పుడేమవుద్దంటే, ఈ శనగపిండి నీటిని బాగా పీల్చుకునేసి ఉబ్బుద్దండి కొంచెం. ఆ తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వంట సోడాని దాంట్లలా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మాత్రమే ఈ వంట సోడాని వేసుకోవాలండి. అంటే మనం ఇంక ఇప్పుడు ఇవి రెడీ చేసుకునే టైంలో మొదలుపెట్టే టైంలో వంట సోడానేసుకోవాలి. వంట సోడా ఏసిన తర్వాత మాత్రం దీన్ని ఊరబెట్టకూడదు. ఈ వంట సోడా ఏసేటప్పుడు గూడా కొంచెం గడ్డలు లేకుండా శుద్ధి మెత్తగా ఉండే విధంగా కొంచెం చిటికెడుంటే చిటికెడు వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు. ఓకేనా? అంటే బజార్‌లో చేసేది వేరు. మన ఇంట్లో చేసుకునేది వేరు. కాబట్టి మనం ఇంట్లో చేసుకునే దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా అలా. ఓకేనా? ఏసుకునేసి బాగా కలిపి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకున్న ప్యాన్‌ని దాంట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద నూనె బండి పెట్టిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఆ తర్వాత మాత్రమే వేసుకోవాలి. అంటే నూనె మరీ మసల కాగకూడదండి. మీడియం నూనె కాగిన తర్వాత అప్పుడు దీన్ని ఈ టైప్‌లో పకోడా ఏసిన టైప్‌లో అలా జార విడుచుకోవాలి. అంతేగాని పునుగులు, బోండాలు వేసిన టైప్‌లో అలా ఏసుకోకుండా ఈ టైప్‌లో కొంచెం పల్చగా అలా వేసుకుంటూ మరీ అంటే బాండలు మొత్తం మునిగే విధంగా ఏయకుండా దాని నూనెలో ఎంతైతే సరిపోతదో అంత మందం మాత్రమే
దీన్ని వేసుకోవాలండి. అప్పుడేందంటే ఒకదాని మీదకి ఒకటి ఎక్కి అతుక్కొని లోపల సరిగ్గా ఉడకదండి. అందుకోసం అనేసి ఇలా మనం ఆయిల్ సరిపోయే విధంగా కొంచెం పల్చగా వేసుకోవాలి. ఈ విధంగా పల్చగా వేసిన తర్వాత 2 వైపులా ఇలా తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకునేసి వీటిని మనం మంచి ఎర్రడాలుగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం బాగా కలర్ వచ్చే విధంగా ఏపుకోవాలండి. అంటే ఇవి కూడా మాడకూడదు. ఈ టైప్‌లో కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి ఒక జాలి లాంటి దాంట్లోకి వేసుకుంటే మనం తీసివేసే ఆ గంటి ఆయిల్ డ్రాప్‌లు పడ్డా గూడా, ఆ డ్రాప్‌లన్నది ఆ జాలి దాంట్లోంచి బయటికెళ్ళిపోతాయి. ఇంకా టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్ మీదైనా సరే వీటిని మనం శుభ్రంగా వేసుకోవచ్చు. ఏసుకుంటే కొద్దిగా అరకొద్దిగా నూనె డ్రాప్ అన్నది మొత్తం పీల్చేసి ఆయిల్ అన్నది లేకుండా మంచి హెల్తీగా స్నాక్ తయారవుతుంది. దాంట్లోకి ఇంకా పచ్చిమిరపకాయలు గానీ, ఆనియన్ పీసెస్ గానీ ఇలాంటివి నంజుకొని తింటుంటే రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈటిలోకి చట్నీ గానీ, కారప్పొడి గానీ ఇలాంటియి ఏమి కూడా అవసరం లేదండి. ఇలా ఉట్టియే టేస్టీగా తినేయొచ్చు.